Hi, hello, welcome back to Lakshmi Bio NEET classes. So again we are came back to discuss about that animal kingdom. Animal kingdom lo manam first phylum discuss cheyabothunnom, that is a porifera. So porifera lo general characteristics anevi nenu cheppabothunnanu. So ippudu manam discuss chesukundam randi porifera lo em unnayante. First porifera ne common ga manam emani pilusthamante sponges ani pilustaru, commonly called as sponges. So ఇవి ఎక్కడ సర్వైవ్ అవుతాయి అంటే మెరైన్ వాటర్ లో సర్వైవ్ అవుతాయి. ఓకే, పోరిఫెరా స్పీసెస్ అన్ని కూడా ఎక్కడ సర్వైవ్ అవుతాయి? మెరైన్ వాటర్, ఎక్సెప్ట్ వన్ స్పీస్, దట్ ఈస్ అ స్పాంజిల్లా. అది ఎక్కడ సర్వైవ్ అవుతుంది అంటే ఫ్రెష్ వాటర్ లో సర్వైవ్ అవుతుంది. స్పాంజిల్లా తప్ప రిమైనింగ్ స్పీసెస్ అన్ని కూడా మెరైన్ వాటర్ లో సర్వైవ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ లెవెల్స్ చెప్పుకున్నాం కదా మనం, 4 లెవెల్స్. ఆ 4 లెవెల్స్ లో ఏ లెవెల్ అనేది ఇక్కడ ప్రెసెంట్ అయి ఉంటుందంటే సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, సెల్స్ అనేవి లూజ్ గా అగ్రిగేట్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఎసిమెట్రీ నేచర్ అనేది అబ్జర్వ్ చేస్తాము. పోరిఫెరా స్పీసెస్ లో ఏ నేచర్ చూస్తారో? ఎసిమెట్రికల్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు వాటర్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం ఆర్ సెంట్రల్ కెనాల్ సిస్టమ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. అంటే ఏంటనేది ఇప్పుడు నేను డిస్కస్ చేస్తున్నాను. వాటర్ అనేది లోపల ఇక్కడ ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఈ వాటర్ ట్రావెల్ అవ్వాలి అంటే ఒకరు హెల్ప్ అవుతుంటారు. వాళ్ళు ఎవరు అంటే ఆస్టియా. ఆస్టియా అంటే ఏంటంటే స్మాల్ పోర్ లైక్ స్ట్రక్చర్ ని మనం ఏమంటామంటే ఆస్టియా అంటారు. స్మాల్ పోర్ లైక్ స్ట్రక్చర్ ని హోల్ లైక్ స్ట్రక్చర్ ని ఏమంటామంటే ఆస్టియా అంటారు. ఆస్టియా అనేవి ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటే బాడీకి అవుటర్ లేయర్ మీద ప్రెసెంట్ అయి ఉంటుంది. దాన్నే మనం ఏమంటామంటే పెనకోసైట్స్ ఇక్కడ ప్రెసెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ త్రూ ఈ ఆస్టియా ద్వారా మీకు వాటర్ అనేది లోపలికి ట్రావెల్ అవుతుంది. ఆస్టియా ద్వారా ఇదిగోండి, ఆస్టియా ద్వారా వాటర్ అనేది లోపలికి అవుతుంది. ఈ లోపల మీకు స్పేస్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది, క్యావిటీ. ఆ క్యావిటీని మనం ఏమంటాం అంటే స్పాంజోసీల్. స్పాంజోసీల్ క్యావిటీ, సీలోమ్. ఓకే, సో ఇక్కడ చూడండి, వాటర్ అనేది ఆస్టియా ద్వారా లోపలికి వెళ్లి స్పాంజోసీల్ లోకి ఎంటర్ అయ్యి నెక్స్ట్ ఆస్కులం ద్వారా, ఇలా దీన్ని ఆస్కులం అంటారు. ఆస్కులం ద్వారా మీకు వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఆస్టియా ద్వారా ట్రావెల్ అయిపోయి స్పాంజోసీల్ లోకి ఎంటర్ అయిపోయి నెక్స్ట్ ఆస్కులం ద్వారా బయటకు వస్తుంది. ఈ స్పాంజోసీల్ లో కొన్ని సెల్స్ అనేవి ప్రెసెంట్ ఉన్నాయి. వాటిని ఏమంటామంటే చానోసైట్స్ ఆర్ కొల్లార్ సెల్స్. చానోసైట్స్ అండ్ కొల్లార్ సెల్స్ అనేవి ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటాయంటే స్పాంజోసీల్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ తర్వాత చూడండి, ఇక్కడ మన సిస్టమ్స్ కిందకి వస్తే కనుక డైజెస్టివ్ సిస్టమ్. ఏ సిస్టమ్ చూస్తున్నాం మనం? డైజెస్టివ్ సిస్టమ్ వచ్చేసరికి ఇంట్రా సెల్యులార్ డైజెస్టివ్ సిస్టమ్. నెక్స్ట్ హోలోజోయిక్ నేచర్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు బాడీ అనేది మేడప్ అయి ఉంటుంది. బాడీ దేంతో మేడప్ అయి ఉంటుంది అంటే స్పైక్యూల్స్ అండ్ ఫైబర్స్ తోటి మేడప్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ రిప్రొడక్షన్, మేలు ఫీమేల్ రెండు కూడా ఒకే ఆర్గానిజం లో ప్రెసెంట్ అయి ఉంటాయి. అలా మేలు ఫీమేల్ రెండు ఒకే ఆర్గానిజం లో గాని ఉంటే వాళ్ళని ఏమంటామంటే హెర్మోప్రోడైట్స్ అంటారు. నెక్స్ట్ మనకి ఫర్టిలైజేషన్. ఇక్కడ మళ్ళీ రిప్రొడక్షన్ మనకి ఎసెక్షువల్ రిప్రొడక్షన్, సెక్షువల్ రిప్రొడక్షన్. ఎసెక్షువల్ రిప్రొడక్షన్ కూడా మనం అబ్జర్వ్ చేస్తాం స్పాంజెస్ లో. సెక్షువల్ రిప్రొడక్షన్ కి వచ్చేసరికి ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్. ఇక్కడ ఫర్టిలైజేషన్, ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. డెవలప్మెంట్ వచ్చేసరికి ఇండైరెక్ట్ డెవలప్మెంట్. ఇవి మనకి జనరల్ క్యారెక్టరిస్టిక్స్ పోరిఫెరాలో. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎక్కడ చూస్తాము
ఇవి పొరిఫెరా అంటే. సో ఎగ్జాంపుల్ వచ్చేసరికి సైకాన్ ఏమన్నా సైఫాన్ అంటాము. నెక్స్ట్ స్పాంజిలా ఫ్రెష్ వాటర్ లో సర్వే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి యూస్పాంజియా. సో యూస్పాంజియాని మనం ఏమంటామంటే బాత్ స్పాంజ్. ఈ స్పాంజ్ అని ఏమంటాము బాత్ స్పాంజ్ అంటాం. సో నెక్స్ట్ ఇదిగోండి డయాగ్రామ్ ని బేస్ చేసుకుని మనల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఇది మనకి ఫస్ట్ డయాగ్రామ్ వచ్చేసరికి సైకాన్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ దట్ యూస్పాంజియా. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ దట్ స్పాంజిలా. ఏవైతే డయాగ్రామ్స్ వేసానో సో వాటికి మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇవి జనరల్ క్యారెక్టరిస్టిక్స్ పొరిఫెరాలో. అండ్ నెక్స్ట్ ఫైలం ఈస్ దట్ సీలెంట్రేటా.